సుబ్రహ్మణ్యం గారు, జీవితంలో ఏమైనా సాధించాలన్నా ఏ పని చేయాలన్నా మెదడు చురుకుగా ఉండటం ఎంతో అవసరం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందిని మనం చూసినట్లయితే నా మెదడు చురుగ్గా పనిచేయట్లేదు, చురుగ్గా పనిచేయడానికి ఏమైనా మందులుంటే బాగుండు అని అంటుండడం మనం వింటూ ఉన్నాం. అసలు మెదడు చురుకుగా పనిచేయకపోవడానికి కారణాలు ఏమిటంటారు? చాలా మంది అంటుంటారు అసలే ఇప్పుడు స్పీడ్ యుగం అని. ఈ స్పీడ్ యుగంలో మెదడు కూడా చాలా స్పీడ్గా పనిచేయాలి, కానీ చాలామందికి అదే సరిగా పనిచేయడం లేదు. ఎక్కువగా మానసిక దోషాలు ఉండే వాళ్ళకి, శారీరకంగా ఆరోగ్యకరంగా లేకపోయి ఉండే వాళ్ళకి, అలాగే ఆహార విషయంలో సరైన జాగ్రత్తలు పాటించిన వారికి మెదడు చురుగ్గా పనిచేయడం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆహారంలో చూడండి, మనకు ఆయుర్వేద శాస్త్రంలో కానీ ఇతర శాస్త్రాల్లో కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాలామంది మెదడుకు సంబంధించి కొన్ని రకాల ఔషధాలని ఆహార పదార్థాలుగానే తెలియజేశారు. వాటిలో ప్రధానమైంది దేశీయ ఆవు నెయ్యి. ఎప్పుడైతే ఆవు నెయ్యి వాడటం లేదో అలాంటి వాళ్లకు మెదడు చురుకుగా పనిచేయదు. ఇది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక రోజు మనకు రకరకాల ఫ్రూట్స్, పళ్ళు మనకు లభిస్తుంటాయి. వాటిని ఏ సీజన్లో తీసుకోవాల్సిన వాటిని ఆ సీజన్లో తీసుకోకుండా పోయినట్లయితే దానిలోని మైక్రో న్యూట్రిషన్స్ అంటే సూక్ష్మమైన పోషక పదార్థాలు మన శరీరానికి అందకపోవడం వల్ల కూడా మనకు ఉత్తేజంగా ఉండలేకపోవడం, మెదడు సక్రమంగా పనిచేయలేకపోవడం అనే సమస్య ఎదురవుతుంటుంది. ఇక జీవన విధానంలో రోజు రోజుకు ఏదో కొత్త విషయం తెలియగానే దాని వెంబడి పరిగెడుతుంటారు. అక్కడ ఏదైనా సమస్యలు ఎదురైతే ఆందోళనకు గురవడం, భయపడడం, చిరాకు, కోపం ఇవన్నీ కూడా కలిసి మెదడును మొద్దుబారేటట్టు తయారు చేస్తాయి. దానివల్ల కూడా మనకు మెదడు చురుగ్గా పనిచేయలేకపోతుంటుంది. అందుకోసమే ముందు మనకేం కావాలో పూర్తిగా నిర్ణయించుకొని దాని ప్రకారం మనం వెళ్తున్నట్లయితే మనకు ఎలాంటి ఆందోళన కలగదు. మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మెదడు చురుగ్గా పనిచేయడానికి బాగా మనకు అందుబాటులో ఉండే మంచి ఔషధం సోంపు. ఇక్కడ ఔషధంగా తయారు చేసుకోవడానికి సోంపును బాగా శుభ్రపరిచి దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. తర్వాత కావాల్సిన మంచి ఔషధం ధనియాలు. ధనియాలను పాతవి తీసుకోవాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన ధనియాల కన్నా పాత ధనియాలు చాలా శ్రేష్టమని ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేశారు. పాతవి ఎంతవైనా పర్వాలేదు. ఈ యొక్క ధనియాలు 100 గ్రాములు తీసుకుని చూర్ణం చేసుకుని ఇక్కడ ఔషధాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం కరక్కాయలు. ఇక్కడ కరక్కాయలను పగులగొట్టి పెచ్చులు తీసి ఆ పెచ్చులను కొద్దిగా ఆముదం వేసి వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సరస్వతి ఆకు. ఈ యొక్క సరస్వతి ఆకును నీడన ఆరబెట్టిన దాన్ని సేకరించుకొని దంచి చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పటిక బెల్లం. ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి మనకు రుచికరంగా ఉండాలి కనుక ఈ యొక్క పటిక బెల్లాన్ని కలుపుకోవాలి. పటిక బెల్లం లేకుండా కూడా ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించవచ్చు. అయితే మీకు అందుబాటులో ఉన్నట్లయితే పాత బెల్లాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. పటిక బెల్లాన్ని ఇక్కడ 400 గ్రాముల మోతాదులో కలుపుకోవాలి. అంటే ఇతర మూలికలన్నీ ఎంత మోతాదులో తీసుకున్నారో దానికి సమానంగా ఈ యొక్క పటిక బెల్లం చూర్ణం కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం దేశీయ ఆవు నెయ్యి. మూలికలన్నింటినీ తీసుకున్న తర్వాత పటిక బెల్లంతో పాకం కాసి పాకంకి వచ్చిన తర్వాత ఈ మూలికల చూర్ణాలను కలిపి అలాగే దేశీయ ఆవు నెయ్యిని కలిపి లేహ్యంలాగా తయారు చేసుకుని కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇది అందరికీ చేతనైతే తయారు చేసుకోవచ్చు. ఈ పాకం పట్టడం చేయడం కష్టతరమైతే అలాగే గాజు సీసాలో దాచుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించేటప్పుడు మాత్రం తప్పనిసరిగా 1 స్పూను చూర్ణానికి 1/2 స్పూను దేశీయ ఆవు నెయ్యి కలుపుకోవాలి. దేశీయ ఆవు నెయ్యి చూడండి ఈ విధంగా పసుపు రంగులో ఉంటుంది. ఇలాంటి ఆవు నెయ్యినే మనం తీసుకుని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పెరుగును చిలికి వెన్న తీసిన తర్వాత ఆ వెన్న కాచిన తర్వాత వచ్చే ఆవు నెయ్యి అయితేనే చాలా మంచిది. ఔషధ గుణాలు కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఆవు నెయ్యిని కలిపి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఔషధానికి తగిన మోతాదులో కలుపుదాం. చూడండి,
చూడండి, ఇలా ఔషధం తయారు చేసుకుని రోజు ఉదయం సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత పెద్దవాళ్ళైతే 1 స్పూను మోతాదులో, చిన్నపిల్లలైతే 1/2 స్పూను మోతాదులో అలాగే చప్పరించవచ్చు, లేదా ఉండలాగా తయారు చేసుకొని మింగివేసి పాలను కానీ లేదా వేడి నీళ్ళు కానీ తాగొచ్చు. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే మీ యొక్క మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది.